నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దుబ్బాక ఉప పోరుకు పదునెక్కిన ప్రచారం, అధికార విపక్ష నేతల విమర్శలతో రాజకీయ వేడి. మావోయిస్టుల ఎరివేత లక్ష్యంగా పోలీసు వ్యూహాలు, ములుగు వెంకటాపూర్లో పోలీసు బాస్ పర్యటన. హత్రస్ బాధిత కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు, సిబిఐకి అప్పగించిన తర్వాత సిట్ విచారణ ఎందుకన్న విపక్షాలు. జూలై నాటికి 50 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు, ఆరోగ్య కార్యకర్తలకు తొలి ప్రాధాన్యమిస్తామన్న కేంద్రం. దేశవ్యాప్తంగా 65 లక్షలు దాటిన కరోనా బాధితులు, రాష్ట్రంలో 2 లక్షలకు చేరువైన కోవిడ్ కేసులు. భారత్ చైనా మధ్య మరోసారి కమాండర్ స్థాయి చర్చలు, పర్వత యుద్ధతంత్రంపై జాగన్కు దాయాది పాక్ సాయం. దుబ్బాకలో పాగా వేసేందుకు అన్ని పార్టీలు పక్కా వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. తెరాస నుంచి మంత్రి హరీష్ రావు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. భాజపా నుంచి రఘునందన్ రావు విస్తృతంగా జనంలోకి వెళుతున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని శ్రేణులకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాకూర్ పిలుపునిచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు సీటును కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు తెరాస పావులు కదుపుతోంది. దుబ్బాకలో బోణీ కొట్టాలని భావిస్తున్న భాజపా మండలాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ నాయకులు సైతం దుబ్బాకలో జెండా ఎగురవేయాలని పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. దుబ్బాకలో ప్రచార బాధ్యతను భుజాలకెత్తుకున్న మంత్రి హరీష్ రావు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. నిత్యం జనంలో ఉంటూ విపక్షాలపై సునిశిత విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ భాజపా కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ పురపాలికకు చెందిన 5 కాంగ్రెస్ కౌన్సిలర్లు తెరాసలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుబ్బాక ఉప ఎన్నికలో తెరాసను ఎదుర్కొనలేక జాతీయ పార్టీలు 2 చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మీరు నేల పిలిచి సాయం చేస్తున్నారు. బీజేపీతో కుమ్మక్కైంది మీరు. రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో బీజేపీ మీద పోరాటం చేయమని చెప్తే వీళ్ళేమో గల్లీలో బీజేపీ విడిచిపెట్టి రైతుకు మేలు చేసి, రైతుకు ఉచిత కరెంట్ ఇచ్చి, 10,000 రైతు బంధు ఇచ్చి, రైతుకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి, రైతుకు బీమా ఇచ్చి, రైతుకు మద్దతు ధర ఇచ్చి, రైతుకు చెరువులు కట్టి, రైతుకు కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి నీళ్లు ఇచ్చిన కేసీఆర్ తిడితే సూర్యుడి మీద వేసినట్టే ఉంటుంది. కనీసం క్యాండిడేట్ గురించి ఆలోచించలే, కనీసం కార్యకర్తలు మీటింగ్ పెట్టలేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ కొట్టేయాలి. మీరు అట్లనే డిపాజిట్ దక్కలేమో, ఇద్దరికి అదే డిపాజిట్ వస్తలేమో అనుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్ నాయకులను కోరారు. ఇందిరాభవన్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భాజపా తెరాస ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని ఠాగూర్ విమర్శించారు. Dubaka by-election candidate we will be in few days time. After Congress President's approval, we will be announcing the candidate also. Congress leaders across the state, PCC President and working presidents have worked out a plan of 140 leaders are going to be there in each one of the villages. Take this fight as Congress party's fight. We will not leave this fight as a candidate fight. Let us be very clear. It will be fight for the hand symbol and the Congress party. It will not be the fight of the candidate. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో కమలం శ్రేణులు చెమటోడ్చుతున్నాయి. భాజపా నాయకుడు రఘునందన్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. సిద్దిపేట జిల్లా రఘోతంపల్లిలో ప్రచారం నిర్వహించిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను తెరాస నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. నువ్వు చింతమడకలో పోయి ఇంటికి 10 లక్షలు ఇచ్చినావు. ఒక చింతమడకలో ఓటేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయినా, మరి చింతమడకలకు 10 లక్షలు ఇచ్చినప్పుడు రఘోత్తంపల్లికి ఇవ్వాలన్నా ఇవ్వద్దా? పైసలంతా సర్కారు సొమ్మే, టీఆర్ఎస్ పార్టీ సొమ్ము కాదు. మాకైతేనే ఇస్తాం, మీకైతే గుంజుకపోతాం పల్లెమనే బాపతి కాలం కాదు.
అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు ప్రతివిమర్శలతో దుబ్బాక ప్రచార పర్వం వేడెక్కింది. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా రాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భద్రతా బలగాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం ఠాణాలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అధికారుల అంతర్గత సమావేశంలో మావోయిస్టుల కట్టడి, ముమ్మర కోంబింగ్, పటిష్ట నిఘా వ్యవస్థ, పోలీసుల సమన్వయం, సహకారం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం తదితర అంశాలపై వారు సమగ్రంగా చర్చించారు. పూర్తి గోప్యంగా జరిగిన ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సిఆర్పీఎఫ్ డీజీ మహేశ్వరి, వామపక్ష తీవ్రవాద సెక్యూరిటీ సలహాదారు విజయ్ కుమార్, సిఆర్పీఎఫ్ ఐజీ ప్రకాష్తో పాటు మరికొందరు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల మావోయిస్టుల కదలికలు పెరిగినందున కట్టడి చర్యలపై చర్చించారు. నేరాలను అరికట్టేందుకు పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర పోలీసులు బాగా పనిచేస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో నేరాలను రుజువు చేసేందుకు చాలా కష్టమయ్యేదని, ప్రస్తుతం సాంకేతికత ద్వారా నిందితులకు శిక్షలు అమలు చేయడంలో తెలంగాణ ముందుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అంబర్పేట పరిధిలో 2,45,00,000తో ఏర్పాటు చేసిన 280 సీసీ కెమెరాలను డీసీపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో సేఫ్ సిటీలో భాగంగా నేరాల నియంత్రణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్న కిషన్ రెడ్డి, బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పీసీ చట్టాలను మార్చేందుకు మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్ అనేటువంటి విధానంతో కేంద్ర ప్రభుత్వం కూడా సేఫ్ సిటీ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ కింద అహ్మదాబాద్ గాని, బెంగళూరు గాని, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, లక్నో, ముంబై, మన హైదరాబాద్ 8 నగరాలు సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం నేరుగా పోలీసులకు సంబంధించి అనేక రకాలుగా న్యూ టెక్నాలజీ తీసుకురావడం గానీ, కావాల్సినటువంటి ఆర్థిక సహాయము కేంద్ర ప్రభుత్వము ఇక్కడ అందిస్తా ఉన్నది. గతంలోనే మన రామంతపూర్ లో ఫోరెన్సిక్ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. ప్రపంచంలో మొట్టమొదటి ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మన దేశంలో ఈ రోజు మనం ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా విద్యార్థులలో పోలీస్ వ్యవస్థలో చేరడం కోసం కావాల్సినటువంటి ప్రోత్సాహంగాన్ని ఇవ్వడం కోసం రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ అని నేషనల్ పోలీస్ యూనివర్సిటీని కూడా ఈరోజు ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో మరో 1949 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 10 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 199,276కు చేరింది. ఇప్పటి వరకు కోవిడ్తో 1,163 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి ఒకే రోజు 2,366 మంది బాధితులు కోలుకోగా మొత్తం 170,212 మంది కోవిడ్ను జయించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 27,901 యాక్టివ్ కేసులు ఉండగా హోమ్ ఐసోలేషన్లో 22,816 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాధి బాధితుల సంఖ్య 65 లక్షలు దాటింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 75,829 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 65,49,374కు చేరింది. మరో 940 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 101,782కు పెరిగింది. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 55,09,000కు పైగా కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,37,625 మంది కోవిడ్ చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 11,42,131 పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 7,89,92,534 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య గత కొన్ని రోజులుగా గణనీయంగా పెరుగుతోంది. రోజువారీ నమోదవుతున్న కొత్త కేసుల కన్నా ఈ వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 75,829 కొత్త కేసులు నమోదు కాగా 82,260 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 9,37,625 మంది కోవిడ్తో చికిత్స పొందుతున్నారు. గత 13 రోజులుగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
2021 జూలై నాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వాటిని 20 నుంచి 25 కోట్ల మందికి అందజేస్తామని వివరించారు. కరోనాపై ప్రతి ఆదివారం సండే సంవాద్ నిర్వహిస్తున్న హర్షవర్ధన్ టీకాలపై అన్ని రకాల అంశాలపై పరిశోధన చేయడానికి నిపుణులైన ఉన్నత స్థాయి బృందం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కరోనా వైరస్కు వ్యాక్సిన్ సిద్ధమైన తర్వాత దాన్ని సరైన రీతిలో పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా పనిచేస్తోందని వెల్లడించారు. వ్యాక్సిన్ను మొదట ఎవరెవరికి అందించాలనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు హర్షవర్ధన్ వెల్లడించారు. కరోనాపై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు ఇందులో ప్రాధాన్యం ఇస్తామని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. ఈ జాబితాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన వైద్యులు, నర్సులు, పారామెడికోలు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, నిఘా అధికారులు ఉంటారని తెలిపారు. Government is working round the clock to ensure that there is a fair and equitable distribution of vaccines once they are ready. Just like everywhere else in the world, our government's utmost priority is how to ensure vaccines for each and everybody in the country. Lists of citizen groups which will require vaccine administration on top priority are being drawn up by the Health Ministry in association with the state governments. Our rough estimate and target would be to receive and utilize 400 to 500 million doses covering approximately 20 to 25 crore people by July 2021. యూపీలో రాజకీయ ప్రకంపనలకు కారణమైన హత్రస్ హత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. హత్రస్లో పర్యటించిన ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేసింది. అటు కేసును యోగి సర్కారు సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోగా సిట్ విచారణ ఎందుకని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు నిందితుల తరపున కొంతమంది నిరసనలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశమంతటినీ కుదిపేస్తున్న హాత్రస్ హత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ యోగి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అటు బాధితురాలి గ్రామంలో పర్యటించిన ప్రత్యేక దర్యాప్తు బృందం బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించింది. హత్యాచార ఘటనకు దారితీసిన కారణాలపై ఆరా తీసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అయితే కేసును సీబీఐకి అప్పగించినప్పటికీ సిట్ దర్యాప్తును కొనసాగిస్తుండడం పట్ల విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాధిత కుటుంబం సీబీఐ విచారణకు కూడా అంగీకరించటం లేదు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. బాధిత కుటుంబం న్యాయ విచారణ కోరుతుంటే సిట్తో కాలయాపన ఎందుకు చేస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత సిట్ వివరాలు సేకరించాల్సిన అవసరం ఏముందన్నారు. ఈ ఘటనకు సంబంధించి హాత్రస్ జిల్లా కలెక్టర్పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబాన్ని కలెక్టర్ బెదిరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై యూపీ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోందన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆయన అక్కడ ఉంటే సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా ఎలా కొనసాగుతుందని నిలదీశారు. ప్రియాంక గాంధీ సైతం కలెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు చెందిన నిందితుల్ని ఆయన కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి కుటుంబాన్ని భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ సహా సమాజ్వాదీ పార్టీ, ఆర్ఎల్డీ పార్టీల నాయకులు పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి వై కేటగిరీ భద్రత కల్పించాలన్న భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ బాధితురాలి కుటుంబం కోరినట్లు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిందితుల పక్షాన కొంతమంది గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 4 నిందితుల్లో కొందరు అమాయకులు ఉన్నారని, కేవలం రాజకీయాల కోసమే ఘటనను పెద్దది చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు భాజపా మాజీ ఎమ్మెల్యే రాజ్వీర్ సింగ్ పెహల్వాన్ నివాసం వద్ద 700 మంది సమావేశం నిర్వహించారు. సీబీఐ విచారణకు ఆదేశించటాన్ని స్వాగతించిన వారు విచారణ విషయంలో బాధిత కుటుంబం రోజుకో మాట మాట్లాడుతుందని ఆరోపించారు. నార్కో టెస్ట్ను, సీబీఐ విచారణను అంగీకరించకుండా ఇతర విచారణలు కోరుతున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని రాహుల్, ప్రియాంక పరామర్శించటం, ఆ వెంటనే యోగి సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ కులాల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పర్వత యుద్ధ తంత్రంలో భారత్ను ఎదుర్కోవడం చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చైనాకు సాయం చేసేందుకు పాకిస్తాన్ తన బలగాలను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే 1970 నుంచి పర్వత యుద్ధ తంత్రంపై దృష్టి పెట్టిన భారత్ ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. 2 లక్షల మందికి పైగా పర్వత యుద్ధ తంత్ర నిపుణులు సైన్యంలో ఉండటం భారత్కు అనుకూలించే అంశం. ఇటీవల చైనాకు చెందిన సీజీటీఎన్ న్యూస్ ప్రొడ్యూసర్ షెన్ సీవే ట్విట్టర్లో ఒక వీడియోను పంచుకున్నారు. 52 క్షణాల నిడివి ఉన్న ఈ వీడియోలో 0.05 సెకండ్ల వద్ద ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను ఏమాత్రం చైనీయుడులా లేడు.
గడ్డం పెంచుకుని పొడవుగా భిన్నంగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మాత్రం షన్ ప్రస్తావించలేదు. ఈ వీడియోను విశ్లేషించిన సైనిక నిపుణులు మాత్రం ఆ వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీలోని SSG కమాండో అని చెప్తున్నారు. భారత్ను ఇబ్బంది పెట్టేందుకు చైనా, పాక్లు ఎప్పటి నుంచో పరస్పరం సాయం చేసుకుంటున్నాయి. గత ఏడాది గిల్గిట్ బాల్టిస్తాన్లోని సర్దు ఎయిర్ బేస్ ను అప్గ్రేడ్ చేశారు. ఇటీవల జూన్లో అక్కడ ఒక IL-78 ట్యాంకర్ విమానం కనిపించింది. చైనాకు చెందిన ఎయిర్ రిఫ్యూలర్ విమానంగా దీనిని గుర్తించారు. ఈ రెండు దేశాలు ఏ స్థాయిలో పరస్పరం సహకరించుకుంటున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జూన్లో చైనాకు చెందిన హాంగ్ గుజీ అనే సైనిక నిపుణుడు మోడర్న్ వెపనరీ పత్రికలో ఒక వ్యాసం రాశాడు. దీనిలో భారత్ పర్వత యోధుల శక్తిని చెప్పుకొచ్చారు. అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు వేటిల్లోనూ భారత్ అంత శక్తివంతమైన మౌంటైన్ వార్ఫేర్ బృందం లేదని పేర్కొన్నారు. భారత్ సియాచిన్ గ్లేషియర్ లో తన సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది. ఈ అనుభవం భారత్ కు అక్కరకొస్తోంది. ఇదే కారణంతో భారత పర్వత యోధుల్ని ఎదుర్కొనేందుకు పాక్ ను చైనా సాయం కోరినట్లు భావిస్తున్నారు. తాజాగా స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ దళాలు స్పంగూర్ వద్ద చైనాకు షాక్ ఇవ్వడంతో PLAలో ఆందోళన పెరిగిపోయింది. దీంతో పాక్ దళాలను కూడా పిలిపించి ఉండవచ్చు. పాక్ దళాలకు భారత సైన్యాన్ని సియాచిన్ వంటి చోట్ల ఎదుర్కొన్న అనుభవం ఉంది. ఇప్పుడు ఈ అనుభవాన్ని చైనా వాడుకోవాలని చూస్తోంది. 1962-67లో చైనా తీరును చూసిన భారత్ 1970 నుంచి పర్వత యుద్ధ తంత్రంపై దృష్టి పెట్టింది. భారత్, పాక్, మయన్మార్ సరిహద్దుల్లో పర్వత ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచే శత్రు దళాలు, ముష్కరులు దేశంలోకి చొరబడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో భారత దళాలు పర్వతాలపై పట్టు సాధించడంపై దృష్టి పెట్టాయి. భారీ సంఖ్యలో సైనికులకు పర్వత యుద్ధ తంత్రంపై భారత్ శిక్షణ ఇచ్చింది. మన బలగాల్లో అత్యధిక మంది సర్వీస్ కూడా పర్వతాలపైనే ఉంటోంది. మౌంటైన్ స్ట్రైక్ గ్రూప్ ను ఏర్పాటు చేయడంపై కూడా భారత్ దృష్టి పెట్టింది. ఓ అంచనా ప్రకారం భారత్ వద్ద దాదాపు 12 డివిజన్లతో 2 లక్షల మంది పర్వత యుద్ధ తంత్ర నిపుణులు ఉన్నారు. వీరికి పారామిలిటరీ సిబ్బంది అదనం. పారామిలిటరీ కూడా ఇప్పటికే పలుచోట్ల పర్వత కనుమలకు పహారా బాధ్యతలు నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్లో పనిచేసిన అనుభవం మన సైనికుల సొంతం. అక్కడ కనీసం 6,000 మంది సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు. భారత్ కు జమ్మూ సమీపంలో హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ వార్ఫేర్ స్కూల్ కూడా ఉంది. ప్రపంచ అత్యున్నత యుద్ధ తంత్ర శిక్షణా కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. చాలా మిత్ర దేశాలకు చెందిన దళాలు ఇక్కడ శిక్షణ పొందడానికి వస్తాయి. వీటిల్లో అమెరికా, రష్యా, UK వంటి అగ్ర రాజ్యాలు కూడా ఉన్నాయి. దళాలను పర్వత ప్రాంతాలకు తగ్గట్లు శారీరకంగా తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. దీనికి అదనంగా కార్గిల్ బ్యాటిల్ స్కూల్ ను కూడా భారత్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది. ఇటువంటి శిక్షణ వ్యూహాల కారణంగా పాక్ కు కశ్మీర్ సరిహద్దుల్లో మనవాళ్లు గట్టిగా సమాధానం చెప్పగలుగుతున్నారు. ముఖ్యంగా కార్గిల్ పాఠాలు మనవాళ్లకిప్పుడు ఉపయోగపడనున్నాయి. తూర్పు లద్దాఖ్లో సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న వేళ భారత్, చైనా మధ్య మరోసారి సైనిక అధికారుల స్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ నెల 12న కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారులు చర్చలు జరపనున్నారు. బలగాల ఉపసంహరణ సహా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించడంపై అధికారులు చర్చలు జరపనున్నారు. భారత్, చైనా మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయిలో ఇప్పటికే 6 సార్లు చర్చలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో GHMC అధికారులు ఇంటింటికి తిరుగుతూ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో నమోదు ప్రక్రియను GHMC కమిషనర్ లోకేష్ కుమార్ పరిశీలించారు. ఎల్బీనగర్ జోన్లోని హయత్ నగర్లో ఆస్తుల నమోదు ప్రక్రియను కమిషనర్ తనిఖీ చేశారు. చందానగర్లో డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. 10వ తేదీ వరకు నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లోనూ అధికారులు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. వనపర్తిలో కలెక్టర్ యాస్మిన్ భాషా క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆస్తుల వివరాల నమోదు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు సీఎం రాసిన లేఖ అభ్యంతరకరంగా ఉందని విమర్శించారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రానికి లేఖ రాయడంలో ఆంతర్యమేంటని సంజయ్ ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని తెలంగాణ నీటి వాటా హక్కులు సాధించుకోవడానికి వినియోగించుకుంటారా లేక కేంద్రంపై రాజకీయ విమర్శలకు వేదికగా వాడుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడుపై కేంద్రానికి కేసీఆర్ స్వయంగా ఏ లేఖ రాయలేదని నిజం కాదా అని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు గుత్తేదారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ లేఖల పేరిట నాటకాలు ఆడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే తెరాస నాయకులు బాహాబాహికి దిగారు. హైదరాబాద్ రామ్కోటిలోని రూబీ గార్డెన్స్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, గోషామహల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. వేదికపైకి పిలవకపోవడంతో తెరాస సీనియర్ నాయకుడు ఆర్వి మహేందర్ కుమార్ నేతలను నిలదీశారు. ఈ సమయంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హోంమంత్రి సమక్షంలో వాగ్వాదానికి దిగారు. గొడవ మరింత ముదురుతున్న సమయంలో హోంమంత్రి నేతలను సముదాయింపజేశారు. మంత్రి వెళ్లిపోయిన తర్వాత తెరాస నాయకులు మరోసారి గొడవకు దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్ కార్గోలో పార్సిల్ను పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 2.37 కిలోల బంగారు కడ్డీలు, బిస్కెట్లు, 5.63 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ 6,62,00,000 ఉండొచ్చని కస్టమ్స్ ఉప కమిషనర్ శివకృష్ణ తెలిపారు. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లాల్సిన పార్సిల్ను పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. శనివారం ఎలాంటి పత్రాలు లేకుండా వచ్చిన పార్సిల్ను గుర్తించామని, అందులో రకరకాల బంగారు ఆభరణాలు, విదేశీ బంగారు కడ్డీలు, వజ్రాలు, విలువైన రాళ్లు, స్టెయిన్లెస్ స్టీల్ గడియారాలు, ప్లాటినం టాప్స్, పురాతన నాణేలు ఉన్నాయని వెల్లడించారు. వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కొరియర్ సర్వీసుకు చెందిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎగువ నుంచి వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కిన కృష్ణమ్మ శాంతించింది. వరద తగ్గుముఖం పట్టడం వల్ల నాగార్జున సాగర్ అన్ని గేట్లను మూసేశారు. ప్రస్తుతం సాగర్కు 46,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా కుడి ఎడమ కాలువలతో పాటు విద్యుత్ కేంద్రం నుంచి అంతే స్థాయిలో దిగువకు పంపిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.60 అడుగుల మేర కొనసాగిస్తున్నారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 310.84 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. శ్రీరామ్ సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు గేట్లు మూసేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటం వల్ల గత నెల 14 నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి 12,500 క్యూసెక్కులే వస్తోంది. ప్రవాహం తగ్గినందున ప్రాజెక్టు అన్ని గేట్లు మూసేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 90.31 టీఎంసీల నీరు ఉంది. రాష్ట్రంలో రాగల 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనున్నట్లు పేర్కొంది. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. అత్యున్నత సర్వీసుల్లో నియామకాలకు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రం నుంచి 52,924 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. మే 31న పరీక్ష జరగాల్సి ఉండగా వైరస్ విజృంభణ కారణంగా పలుమార్లు వాయిదా పడింది. హైదరాబాద్లో 99, వరంగల్లో 16 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు జనరల్ స్టడీస్ పేపర్ 1 పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు సిశాట్ 2 పేపర్ పరీక్ష నిర్వహించారు. కోవిడ్ దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికారులు మాస్కులు, శానిటైజేషన్ తప్పనిసరి చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్జిత పూజలు తిరిగి ప్రారంభమయ్యాయి.
ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ అనంతరం క్యూలైన్లలోకి భక్తులకు అనుమతిస్తున్నారు. ఆదివారం కావడంతో జనం భారీగా తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. ఆలయ పరిసరాలు, ప్రసాదాల కౌంటర్లు, క్యూలైన్లు, తలనీలాలు సమర్పించే ప్రదేశాలు సందడిగా మారాయి. ఆలయంలో నిత్య పూజలు, సత్యనారాయణ వ్రతాలు పరిమిత సంఖ్యలో కొనసాగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు తలనీలాలు సమర్పించారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. కోవిడ్ కారణంగా భద్రాద్రిలో రద్దయిన ఆర్జిత సేవలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 7 నెలల విరామం తర్వాత రామయ్య సన్నిధిలో పూజలు పునఃప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భద్రాద్రిలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు, సుదర్శన హోమం, నిత్య కళ్యాణం, అభిషేకం, అర్చనలు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తామన్న యంత్రాంగం ఆర్జిత సేవలకు భక్తులను 50% వరకే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. భక్తులకు శానిటైజర్ ఇవ్వాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని, థర్మల్ స్క్రీనింగ్ చేయాలని నిర్దేశించారు. యాత్రికులకు బస చేసేందుకు 50% వరకే గదులను అనుమతించాలని నిబంధన విధించారు.